1999 జనవరి 23వ తేదీన ఒక బ్లాక్ డేగా నిలిచిందని అన్నారు. అంబటి సత్రం దగ్గర జరిగిన ప్రేమాలయంలో అలజంగి రవికుమార్ మాట్లాడుతూ ఈ దినము భారతదేశంలో ఒక మర్చిపోలేని మచ్చగా మిగిలిందని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలో ఎక్కువ మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ఆస్ట్రేలియా ఉన్న ఒక వైద్యునికి వచ్చిన లేఖకు స్పందించి భారతదేశంలో మిషనరీకి వచ్చారని, అక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం మయూర్భంజ్ లెప్రసీ హోమ్ ప్రారంభించి కుష్టి రోగులు పరిచర్యలు చేశారని అన్నారు. 1999 జనవరి 22వ తేదీ రాత్రి కొంతమంది అల్లరిమూకలు ఆయన తన ఇద్దరి కుమారులతో సైతం సజీవంగా దహనం చేశారని అన్నారు. అందుకే అది భారతదేశంలో ఒక బ్లాక్ డేగా నిలిచిందని అన్నారు. జనవరి 23వ తారీఖు ఇది 1999 సంవత్సరంలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఈ దినము భారతదేశంలో మర్చిపోలేనటువంటి ఒక మచ్చ ఊడిపోయినట్లుగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ కేఆర్ నారాయణ గారు తెలియపరుచున్నారు. పిల్లరా, ఒక మిషనరీ ఉన్నారు. ఆయన ఎవరో పెన్ ఫ్రెండ్ రాశారంట ఉత్తరం. ఏమనంటే, అయా మీరు ఇలాగ మా మధ్యకి వచ్చి మా ఒరిస్సాలో ఎక్కువ మంది లెపర్సీ పేషెంట్లు ఉన్నారు, ఎవరు చూడటం లేదు, పట్టించుకోవట్లేదంటే ఆయన అప్పుడే ఎంబీబీఎస్ ప్రెస్గా అయిపోయి ఆయన భారతదేశం మిషనరీగా వచ్చారు. మిషనరీగా వచ్చినప్పుడు ఆయన 41లో జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని 65వ సంవత్సరంలో భారతదేశంలో ఒరిస్సాకు వచ్చి అక్కడ ఆ యొక్క మిషన్ ఆ యొక్క హోమ్ ప్రారంభించారు. ఆ యొక్క మిషన్ హోమ్ పేరు మయూర్భంజ్ లెపర్సీ హోమ్ అని ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అక్కడ కుష్ఠరోగులందరికీ చాలా పరిచర్యలు చేశారు. పరిచర్యలు చేస్తే అనుకోని విపత్తు జరిగింది. అది 1999 సంవత్సరం జనవరి 22వ తారీఖు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన ఆ లెపర్సీ పేషెంట్స్ అందరినీ బాగు చేసిన తర్వాత అక్కడ క్లీన్ చేసి అంత అయిపోయిన తర్వాత రాత్రి అక్కడ ఉండిపోయారు. ఆయన పిల్లలు ఇద్దరు, ఫిలిప్ అలాగే తిమోతి ఇద్దరు ఉండిపోతాయి. ఫిలిప్కి అప్పటికి 10 సంవత్సరాలు, తిమోతికి 6 సంవత్సరాలు. వాళ్ళు ఉంటే ఆ టైంలోని ఒక అల్లరి మోక వచ్చి ఆయన్ని త్రిశూలాలతో రాళ్ళతో కొట్టి ఆ యొక్క గొడ్డలతో వ్యాన్ పగలగొట్టి గడ్డి వ్యాన్ కింద పెట్టేసి కదలనివ్వకుండా వారిని పెట్టేసి కాల్చేసి ముగ్గురు ఒకరినొకరు గట్టిగా అత్తుకొని కాలిపోయారు. అది చాలా భయంకరమైనటువంటి దినము. అది మనోహర్పూర్ నుండి కొందరు వచ్చి చెప్పారమ్మా, గ్రామ్ సైన్స్ గారు, ఫిలిప్ గారు, తిమోతి పిల్లలు కూడా కాలిపోయారని చెప్పినప్పుడు వెంటనే గ్లాడిస్ ఎస్తేర్ తన కుమార్తెను పట్టుకొని భయంకరంగా ఏడ్చి భారతదేశం మనకి ఇంకెవరూ లేరు, ఏసై తప్పని చెప్పి కుప్పకూలిపోయారు. పిల్లరా, తర్వాత కొద్ది రోజుల్లోనే లెపర్సీ పేషెంట్లు అందరూ వచ్చి, అమ్మా గ్రామ్ సైన్స్ గారు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, మీరు వెళ్ళిపోతారా మమ్మల్ని వదిలని చెప్తే ఆమె అన్నారు, నా భర్త నా పిల్లలు భారతదేశం కొరకు ప్రాణం పెట్టారు, నేను ఎక్కడికి వెళ్ళను, మీ మధ్య పరిచయం చేస్తానని తెలియపరిచున్నారు. పిల్లరా, ప్రెస్ రిపోర్టర్స్ వచ్చి అడిగారు, అమ్మా నీ భర్తను ఇంతగా దారుణంగా కాల్చి చంపినటువంటి వారికి ఏ శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారని అడిగితే, నా ప్రభువు క్షమించగలిగిన మనసు కలిగిన వాడు, నేను కూడా వారిని క్షమించున్నాను అని తెలియపరిచారు. ఆ మాటలకు ప్రపంచం నిర్గంతపోయింది. ప్రజలందరూ నిశ్చేష్టులు అయిపోయారు ఆమె యొక్క క్షమాగుణానికి. పిల్లరా, వీటిని గుర్తించి భారత ప్రభుత్వం 2005వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు శ్రీమతి గ్లాడిస్ గారికి బహుకరించి ఉన్నారు.